శ్రీవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నమ్మిన దేవుడు విశ్వసనీయుడు. నిన్నటి దినమంతా కంటికి రెప్పలా మనల్ని కాచుకున్నారు ప్రియులారా. అందుకని పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో ఆ ప్రభుకి వందనాలు తెలియచేద్దాం. నిన్నటి దినాన కాపాడిన దేవుడు ఈరోజు కూడా అదే విశ్వసనీయతతో, అదే నమ్మదగిన తనంతో మనందరి మీద నూతనంగా తన ప్రేమను, కరుణను కుమ్మరించి ఉన్నారు. ఆ గొప్ప దేవుణ్ణి మనసారా ఆరాధించుదాం. ప్రియులారా, ప్రతిరోజు మన జీవితాల్లో ఎన్నో శ్రమలు, శోధనలు, ఒత్తిడులు, భయాలు ఉంటాయి. కానీ వాటన్నిటిని చూసినప్పుడు మన దృష్టి ఆ భయం మీద, ఆ శోధన మీద పెట్టినప్పుడు మరింతగా మన మనసు కృంగిపోతుంది. కానీ అలాంటి పరిస్థితులలో మనకి తిరిగి జన్మనిచ్చే, మనల్ని ధైర్యముతో నింపే ఆ దేవుడి మీద మన దృష్టిని పెట్టినప్పుడు ప్రియులారా, దేవునికి అసాధ్యమైనది లేదు. కాబట్టి ప్రతి పరిస్థితి నుంచి దేవుడు మనల్ని తప్పకుండా విజయపథంలోనికి నడిపిస్తారు. చూడండి, నోవా దినాల్లో ఆ జరుగుతున్న ఆ జీవన విధానాన్ని చూసినప్పుడు నోవా కుటుంబము తప్ప మిగతా వారందరూ కూడా నోవా ఒక్కడే పాప భయంతో నీతిగా జీవిస్తున్నాడని మనం చదువుతున్నాం. తన చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరూ కూడా తమ ఇష్టము వచ్చినట్లుగా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నప్పటికీ ప్రియులారా, దేవుడి మీదనే తన దృష్టిని పెట్టిన నోవా మాత్రము తమ చుట్టూ ఉన్న వారి ప్రభావం తన మీద, తన కుటుంబం మీద పడకుండా ఆ దేవుడి మహిమ కొరకు నేను జీవించాలి అని నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టే అందరూ తనను హేళన చేస్తున్నా దేవుడు చెప్పిన ప్రకారము అంత పెద్ద 3 అంతస్తులున్న ఓడను నిర్మించడంలో తన సమయమునంతా గడుపుతున్నాడు. తన తలాంతులనంతా గడుపుతున్నాడు. తనకున్న ఆస్తిపాస్తులనంతా గడుపుతున్నాడు. తన కుటుంబమునంతా ఆ పనిలో నిమగ్నమై ఉండడానికి, అంటే దేవుని చిత్తం మీద తమ మనసులను కేంద్రీకరించి ఉండడానికి, తనతో తన కుటుంబం అంతా కూడా దేవుని చిత్తంలో ఉండడానికి, చూడండి ప్రియులారా, తన కుటుంబమునంతా దేవుని దగ్గర అర్పిస్తూ ఉన్నాడు. నోవా కుటుంబాన్ని చూసి ఎంతోమంది గేలి చేసి ఉండవచ్చు. కానీ ఆ జల ప్రళయంలో అందరు కూడా కొట్టుకొని పోయారు. ప్రియులారా, నమ్మదగిన దేవుని మీద దృష్టిని పెట్టి ఆ దేవుని చిత్తంలో ఉన్నప్పుడు ఆ జల ప్రళయంలో కాపాడబడిన నోవా కుటుంబము ఆ ఓడ నుంచి బయటికి వచ్చిన తర్వాత అర్పించిన బలి దేవుడికి ఎంతో ప్రీతికరంగా అనిపించి ఉండవచ్చు. అందుకనే అంతమంది మరణించిన తర్వాత చుట్టుప్రక్కల దేవుడు చూస్తే నోవా కుటుంబం ఒక్కటే కనిపించి ఉండవచ్చు. దేవుని మనసు ఎంతో బాధపడి ఉండవచ్చు. తన మహిమ కొరకు దేవుడి నరులను సృజించారు. తను సృష్టించిన ఈ సృష్టి మీద అధికారిగా దేవుడు నరుని ఎన్నుకున్నాడు. కానీ నరుడు మాత్రము, చూడండి, మనము ఆదికాండం 11వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఆ బాబేలు గోపురాన్ని ప్రజలు ఎందుకు నిర్మించారు? మనమందరం ఒకే భాష కలిగిన వాళ్ళము, మనమందరం ఒకే జాతి కలిగిన వాళ్ళము, కాబట్టి ఆకాశముని అంటే గోపురాన్ని మనం కడదాము, అప్పుడు మనకి పేరు వస్తుంది. ఆ ఆకాశమునంటే గోపురాన్ని కట్టడం దేవునికి ఇష్టమే. కానీ దాని మహిమ దేవునికి చెందితే దేవుడు దానికి అనుమతించేవాడేమో. కానీ దాన్ని నిర్మించడం ద్వారా వచ్చే మహిమను తమ సొంతానికి మనుషులు ఆపాదించుకుంటున్నారు. కాబట్టి దేవుడు వారి భాషలను తారుమారు చేశాడు. అవును ప్రియులారా, ఈ లోకంలో ఇన్ని రకాల వర్గాలు, కులాలు, మతాలు, ద్వేషాలు ఇవన్నీ ఉన్నాయంటే దేవుడు అనుమతించినవి కాదు. తన మహిమ కొరకు సృజింపబడిన మనిషి దేవుడు తనకిచ్చిన జ్ఞానము ద్వారా తన మహిమను తానే పొందాలని ఆశపడినప్పుడు అంతా కూడా ఈ లోకంలో తారుమారైపోయింది.
కానీ దేవుని మీద మాత్రం దృష్టిని పెట్టిన నోవా ప్రపంచం అంతటికి కూడా మరొకసారి దేవుని కృపను తీసుకుని రాగలిగాడు. ఆకాశంలో వెలిసిన ఇంద్రధనస్సు ద్వారా దేవుడు మనుషులతో, మానవ జాతితో ఒప్పందం చేసుకుంటున్నాడు. నీటితో మరొకసారి ఈ లోకాన్ని నేను నాశనము చెయ్యనని. ప్రియులారా, ఒక్కడు దేవుని చిత్తంలో ఉన్నప్పుడు, దేవుని మహిమ కొరకు తన్ను తాను అప్పగించుకున్నప్పుడు, తిరిగి అదే మహిమ కొరకు దేవుడు ఆ మనుషుణ్ణి వాడుకుంటున్నాడు. నా ప్రియ సహోదర సహోదరి, 9వ కీర్తన మొదటి 2 వచనాల్లో ఈరోజు మనం అదే చేయాలి. మన చుట్టూ పరిస్థితులు ఏది ఉన్నప్పటికీ, ఎంతమంది మనల్ని పీడిస్తున్నప్పటికీ, ఆ 9వ కీర్తనలు మనం అంతా చదువుతున్నాం. ఎంతోమంది ద్వేషించే వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది భయపెట్టే వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది మనల్ని క్రిందకి లాగే వాళ్ళు ఉన్నారు. ఈ పరిస్థితుల మీద మనం దృష్టిని పెడితే మనము కూడా వారిలో ఒకరిలాగా అయిపోతాం. కానీ మొట్టమొదటిది మనం చేయవలసింది ఉదయమే కృతజ్ఞతా స్తుతిని పూర్ణ హృదయంతో ఆ దేవునికి అర్పించాలి. తెస్సలోనికి ప్రజలకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 18వ వచనంలో, మీ పూర్ణ హృదయంతో దేవునకు కృతజ్ఞతలను అర్పించుడు, దేవుడు మీ నుండి కోరునది ఇదియే అని మనం చదువుతున్నాం. ప్రియులారా, దేవుడు మనం గొప్ప గొప్ప కార్యాలు ఈ లోకంలో చేయాలని కోరడం లేదు. ఏదేదో సాధించాలని ఈ లోకంలో చేరడం లేదు. ఏదేదో దేవుడిచ్చిన జ్ఞానము ద్వారా గొప్ప కార్యాలు చేస్తే ఆ మహిమను మనమే ఆపాదించుకొని దేవుని నుంచి దూరంగా వెళ్ళే ప్రయత్నాలు కూడా జరగవచ్చు మన ద్వారానే. కాబట్టి వాటన్నిటికంటే కూడా ముఖ్యమైనది ప్రతి ఉదయము, ప్రతి క్షణము కృతజ్ఞత బలిని మన హృదయము అర్పిస్తూ ఉండాలి. 100వ కీర్తన 4వ వచనంలో, కీర్తనలతో కృతజ్ఞతతో దేవుని మందిరంలోనికి మీరు ప్రవేశించాలి. ప్రియులారా, మన దేహమే దేవుని ఆలయం. అంటే ఈ దేవుని ఆలయంలో, మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవునికి మన ఆత్మలో ప్రతి క్షణము కూడా కృతజ్ఞతలను అర్పిస్తూ ఉండాలి. స్తుతులను అర్పించే ఆ సింహాసనముపై దేవుడు దిగి రావాలంటే మన హృదయంలో ఎప్పుడు కూడా స్తుతి అనే బలిని అర్పిస్తూ ఉండాలి. హెబ్రీలకు రాసిన లేఖ 13వ అధ్యాయం 15వ వచనంలో మనం చదువుతున్నాం, కృతజ్ఞతాపూర్వక హృదయములతో మిమ్మల్ని మీరు దేవునకు అర్పించుకొనుడు. ఎప్పుడు చూసినా ప్రియులారా, కృతజ్ఞత అంటే దేవుడు మనకి ఏదో చేస్తే దానికి తగినట్టుగా దేవుని మనం మహిమపరుస్తూ ఉంటాం, కృతజ్ఞతలను చెప్తూ ఉంటాం. చూడండి, మనం ఈ క్షణంలో సజీవుల లెక్కలో ఉన్నామంటేనే అది చాలు దేవుడికి వందనాలు చెప్పడానికి. నా ప్రియులారా, ఆసుపత్రిలో ఉన్న వాళ్ళని మనం చూస్తే, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళని చూస్తే, ఊపిరితిత్తుల సమస్యలో ఉన్న వాళ్ళని ఎప్పుడైనా మనం కలిసి అడిగినప్పుడు వాళ్ళు పడే బాధను చూస్తే మనకు తెలుస్తుంది ఎంత చక్కని మన శరీరంలోని ఒక్కొక్క అవయవాన్ని దేవుడు ఎంత చక్కగా ఇచ్చాడు, ఎంత చక్కని ఆరోగ్యం ఇచ్చాడు. ఈ ఇచ్చిన ఆరోగ్యానికి, ఈ ఇచ్చిన జీవానికి దేవుడికి మనము ప్రతి క్షణము కూడా వందనములు చెప్తూ ఉండాలి. ప్రియులారా, 2వది 9వ కీర్తనలో 1వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం, ఆ దేవుణ్ణి చూసినప్పుడు, ఆయన చేసిన అద్భుత కార్యములను చూసినప్పుడు ఆయనకి ఎంత మహిమని మనము చెల్లిస్తూ ఉండాలి. ప్రియులారా, మనము నిర్గమకాండంలో మోషే ద్వారా చేయించిన ఆ 10 అరిష్టాలను చూసినప్పుడు ఎవరెవరైతే దేవుని చిత్తంలో ఉంటారో ఆ ఇశ్రాయేలు ప్రజలు, హెబ్రీ ప్రజలు ఉన్న స్థానంలో, ఆ ప్రాంతంలో ఆ అరిష్టాలకి ఏ మాత్రం కూడా స్థానం లేదు. కానీ దేవునికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద, ఐగుప్తీయుల మీద మాత్రము ఆ అరిష్టాలు పనిచేశాయంటే చూడండి, దేవుని మీద ఆధారపడిన వాళ్ళని దేవుడు ఎంతగా వారి తరపున అద్భుతాలు చేస్తారో. ప్రియులారా, నీటి మీద నడిచింది యేసు ప్రభువు, పేతురు. ఇప్పటి వరకు నీటి మీద ఎవరైనా నడిచారా? అంత గొప్ప అద్భుతము మనం ఇప్పటికీ తలంచుకొని ఉంటే కూడా దాన్ని ధ్యానిస్తూ ఉండవచ్చు, కానీ మనం ఆ ప్రయత్నం కూడా చేయలేదు. కుష్ఠరోగిని ఒక్క మాటతో తన ప్రేమనంతా, నీవు కూడా నా కుమారుడవే, నీ కొరకు కూడా నేను వెలను చెల్లించానని చూడండి అతన్ని స్వస్థపరిచిన గొప్ప అద్భుతము ఎంత గొప్పది కదా.
వివాహం అంటే అందరూ ఆ కుటుంబంని మెచ్చుకుంటారు, ఆ కుటుంబంలో జరిగే కార్యంని చూసి సంతోషిస్తారని మనం అనుకుంటాం. కానీ యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనందరికీ తెలుసు, ఆ కుటుంబము నవ్వుల పాలు కాబోతుందని మరి తల్లి ప్రార్థన ద్వారా యేసు ప్రభు చేసిన గొప్ప అద్భుతము చూడండి. ప్రతి వివాహంలో యేసు ప్రభు ఎన్నెన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి 2 కుటుంబాల నుంచి వచ్చిన ఆ యొక్క పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె జీవితాంతం కలిసి ఉంటున్నారంటే ప్రతిరోజు దేవుడు వాళ్ళ జీవితంలో అద్భుతం చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు ప్రతి కుటుంబంలో వాళ్ళు కలిసి ఉంటున్నారంటే దేవుని ప్రేమ వారి హృదయాలలో కుమ్మరించబడుతూ ఉంది. ఆ ప్రేమ ద్వారానే వాళ్ళు కలిసి ఉండగలుగుతున్నారు. ప్రియులారా, ఈ విధంగా యేసుప్రభు చేసిన అద్భుతాలన్నీ చూసినప్పుడు నిజంగా మన మీద దేవుడికి ఎంత ప్రేమ ఉందని అద్భుతాలను చూస్తూ ఉన్నప్పుడల్లా మన జీవితంలో దేవుడు అద్భుతాలను చేయడం చూసి ప్రతి క్షణం కూడా ఆ దేవునికి వందనాలు చెప్తూ ఉండాలి. 2వ వచనంలో 9వ కీర్తనలో మనం చదువుతున్నాం, దేవుని ప్రేమను చూసి నేను పరమానందము చెందితిని అంటున్నాడు. ప్రియులారా, ఎవరైనా ఒక వ్యక్తిని చూసినప్పుడు మనకి చాలా ఆనందం కలిగిందంటే ఆ వ్యక్తి మన జీవితంలో ఎంతో సహాయం చేసి ఉంటారు, మనల్ని ఎంతో ఆదుకొని ఉంటారు. మనందరి జీవితంలో కూడా మన తల్లిదండ్రులను, మన కుటుంబంలో సభ్యులను వాళ్ళని తలంచుకున్నప్పుడే మనకెంతో సంతోషం, ఎంతో ఆనందం. వారు మన నుంచి వీడిపోయినప్పుడు మనం కన్నీరు కార్చకుండా ఉండలేం. ఎందుకంటే వారి సన్నిధిలో వారి దగ్గర ఉన్నప్పుడు అంత భద్రత మనకి, వారి ప్రేమ మనల్ని కాపాడుతుందని అంత నమ్మకం. మరి ఆ దేవాతి దేవుని ప్రేమను ఆయన మన తరపున చెల్లించిన వెలను తలంచుకున్నప్పుడు నేను పరమానందము చెందితిని అన్నప్పుడు నిజంగా అందులో సత్యము ఉంది. ప్రియులారా, యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఆ సమరయ స్త్రీని చూసినప్పుడు ఆ సమరయ స్త్రీ అందరికీ దాక్కొని అందరూ విశ్రాంతి తీసుకునే మధ్యాహ్న సమయంలో వచ్చి త్రాగే నీరు తీసుకోవడానికి వచ్చింది. అందరూ ఆమెను చూసి హేళన చేస్తారని ఆమె అందరికీ భయపడింది. అందరూ ఆమెకు దూరంగా ఉన్నారు, అందరికీ ఆమె దూరంగా ఉంది. కానీ అలాంటి సమరయ స్త్రీ ఏ బావి దగ్గరికైతే వస్తుందో యేసు ప్రభు ఆమె వచ్చే సమయము తెలుసు, ఆమె హృదయంలోని భయాలు తెలుసు, ఆమె ఎలాంటి జీవితము జీవిస్తుందో తెలుసు. అయినప్పటికీ కూడా ఆమె కూడా నశించిపోవద్దని ప్రియులారా అందరి ముందు ఆమె తప్పును ఎత్తి చూపించకుండా తన శిష్యులు కూడా అక్కడ లేకుండా చూసి ఆమెతో ఒంటరిగా మాట్లాడి సత్యములోనికి తీసుకుని వచ్చారు. చూడండి, ఆమె ఎంతో ఆనందభరితురాలై నా జీవితం గురించి అంతా చెప్పిన వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, ఆయనను నేను చూశాను, మీరు కూడా రండి అని తన భయాన్ని పటాపంచలు చేసిన యేసు ప్రభు ప్రేమను, ఆ పరమానందాన్ని అనుభవించిన సమరయ స్త్రీ ఆ పట్టణంలో ఉన్న వారందరినీ కూడా సత్యము దగ్గరికి తీసుకొని వచ్చింది. ప్రియులారా, మనందరి జీవితంలో యేసు ప్రభు ఎన్నో అద్భుతాలు చేశారు. ఆయన పేరును మనం తలంచుకున్నప్పుడు ఆ నామములో మనకెంతో పరమానందము ఉంటుంది. మరి అలాంటి దేవాతి దేవునికి మన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రతి క్షణము కూడా కృతజ్ఞత బలిని అర్పించాలి. ఇదిగో దేవా, నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ఇట వచ్చి ఉన్నానని హెబ్రీలకు రాసిన లేఖ 10వ అధ్యాయంలో నీ స్థానంలో నా స్థానంలో సిలువలో వ్రేలాడవలసిన ఆ ప్రభువు చూడండి నిన్ను నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి తన్ను తాను బలిగా అర్పించుకున్నారు. ఆ సిలువలో మేకులు దిగబడినప్పుడు, ఆ గాయాలను చూసినప్పుడు నీ పేరును నా అరచేతిలో చెక్కి ఉన్నానన్నారు. అంతగా ప్రేమించిన ఆ దేవాతి దేవుని మరి ఎంతగా మనం స్తుతిస్తున్నామో, ఎంతగా ఆ దేవుని పట్ల కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉన్నామో, ఆ దేవుని నామాన్ని, ఆ దేవుని గుర్తు చేసుకున్నప్పుడు మన హృదయము ఎంతగా పరమానందం చెందుతుందో. ప్రియులారా, ప్రతిరోజు మొదటి స్థానం వీటికి, ఈ ప్రార్థనకు దేవునికి మనల్ని అర్పించుకోవాలి. అటువంటి కృతజ్ఞతా భావం కలిగిన హృదయాన్ని మనలో సృజించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రభా, ఎన్నోసార్లు
మేము పాపము చేసి మా హృదయంలో మేము మా హృదయాన్ని మూసుకొని ప్రభా మాకు కలిగే శోధనల మీద వేదనల మీద మా దృష్టిని పెట్టి ప్రభా నిన్ను నిందిస్తూ ఉంటాం. అప్పటి వరకు మా జీవితంలో చేసిన అన్ని మంచి కార్యములను మరచిపోయి ప్రభా అయ్యా మీకు స్తుతి వందనములు కృతజ్ఞతలు చెప్పవలసిన మేము ఇంకా ఏదో మీరు చెయ్యలేదని, ఇంకా ఏదో మీరు మాకు ఆపివేస్తున్నారని, మా ఆశీర్వాదములను అడ్డగిస్తున్నారని కొన్నిసార్లు నిందించి కూడా ఉంటాం. ప్రభా ఈ ఉదయకాలంలో నాతో కలిసి ప్రార్థన చేస్తున్న వారందరినీ కూడా మీకు సమర్పించుకుంటున్నాను ప్రభా. తెలిసి తెలియక అయ్యా మా హృదయంలో ఎక్కడైనా ద్వేషము, ఎక్కడైనా ఈ లోకానికి చెందిన ఆశలు కోరికలు ఉన్నట్లయితే ప్రభా వాటన్నిటిని కూడా శుద్ధి చేసి కృతజ్ఞత భావము కలిగిన అయ్యా మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని నాయన గుర్తు చేసుకున్నప్పుడు పరమానందం చెందే హృదయాన్ని, మీరు మా జీవితంలో చేసిన అద్భుత కార్యములను బట్టి వాటిని తలంచుకొని ప్రతి క్షణము మీకు స్తుతి బలిని అర్పించే పెదవులను హృదయాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, మన హృదయము దేవుని యొక్క ఆలయము. ఆ హృదయంలో ఎప్పుడు కూడా కృతజ్ఞత బలి అనే సువాసన పరలోకానికి వెళ్తూ ఉండాలి. ఆ విధంగా ఈరోజంతా జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.